చేయడానికి కానీ పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి శంకుస్థాపన కూడా చేసి పనులు మొదలు పెట్టమని చెప్పాం. 18 సంవత్సరాల నుంచి 2006 సంవత్సరం నుంచి శ్రీశైల క్షేత్రంలో ఉత్తర రాజగోపురం వాళ్ళ భిన్నమైనప్పుడు అది శాస్త్రరీత్యా మంచిది కాదంటే అది రాజగోపురం కట్టి కూడా కలశాలు పెట్టకుండా కుంభాభిషేకం చేయకుండా 18 సంవత్సరాలు ఆగిపోతే మహాకుంభాభిషేకాన్ని జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అది పూర్తి చేసి 6 కిలోల బంగారం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పంపించి కలశాలు తయారు చేయించి అవల కంచి పీఠాధిపతులు జగద్గురువులు ఇంకా ఇతర పీఠాధిపతులు అందరినీ పిలిపించి ఉత్తరాయణ పుణ్యకాలంలో అక్కడ మహాకుంభాభిషేకాన్ని 49 ఆలయాలు ఏకకాలంలో అక్కడ మహాకుంభాభిషేకం చేయడం జరిగింది. అక్కడ కంచి పీఠాధిపతులు అయితే ఆయన స్వయంగా చెప్పారు, ఇది ఏకకాలంలో 49 ఆలయాలు ఇంత శాస్త్రోక్తంగా జరిగిన మహాకుంభాభిషేకం నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను అన్నట్టుగా వారి అభిప్రాయం కూడా వెళ్ళడం జరిగింది. అలాగే అమ్మవారి ఆలయం కానీ అన్నవరం క్షేత్రంలో కానీ లేకపోతే ద్వారకా తిరుమలలో చూడండి, వాళ్ళు ఇక పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. బాడపల్లిలో జరుగుతూ ఉన్నాయి. సింహాచలంలో 50 కోట్లతోటి ప్రసాద్ స్కీమ్లో జరిగిన కార్యక్రమాలు అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తు అదే కాకుండా 600 కోట్ల రూపాయలు సిజిఎఫ్ నిధుల నుంచి ఏదైతే ఆలయాలకు వచ్చే ఆలయంలోంచి 9% సిజిఎఫ్ కింద, 8% ఈఐఎఫ్ కింద, 3% అర్చక వెల్ఫేర్ ఫండ్ కింద, ఏదైతే 1.5% ఆడిట్ ఫీజు కింద ఏదైతే మనం స్టాట్యూటరీగా చట్టంలో పొందుపరిచినట్టుగా తీసుకొచ్చా వస్తుందో ఆ డబ్బులన్నీ సక్రమంగా సేకరించి ఆ డబ్బులతోటి దగ్గర 600 కోట్ల రూపాయలు కొత్త దేవాలయాలు కానీ పాత దేవాలయాన్ని పునరుద్ధరించే విషయంలో కానీ పెద్ద ఎత్తున చేశాం. ఇవాళ శ్రీవాణి ట్రస్ట్ గురించి పెద్దగా మాట్లాడారు. శ్రీవాణి ట్రస్ట్ దగ్గర 3000 కొత్త దేవాలయాలు నిర్మాణం చేయడానికి ఆవేళ అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే శ్రీవాణి ట్రస్ట్ లో మరి ఏదైతే దూపదీప నైవేద్యం ప్రతి ఆలయానికి ఎక్స్టెండ్ చేసేలాగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగితే జరిగిన మంచి కానీ ఏం కానీ వాడు పట్టించుకుంటా ఏదో జరిగిపోయినట్టుగా అబోధ కల్పనతో అబద్ధాలతోటి ఆవిడ మాట్లాడడం అన్నది మరి నిజంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నట్టుగా భావిస్తా ఉన్నాను నేను. ఎందుకంటే జరిగిన అభివృద్ధిని మరుగున పరచడం, లేని దాన్ని ఉన్నట్టుగా చూపించి ఏదో చంద్రబాబు నాయుడు గారిని ఆయన్ని ప్రసన్నం చేయడం కోసం చెప్తున్న కార్యక్రమాలు ఆవిడ చేయడం అన్నది అంతగా రాజకీయాల్లో ధార్మిక పరిషత్ ధార్మిక సభల్లో మాట్లాడడం అన్నది సబబు కాదు. ఇవాళ ఈ మఠాల మీద ఏదైతే మనం తిరుమల తిరుపతిలో ఉన్న అతిరాంజీ మఠంలో జరిగిన అవకతవకల్ని సరిచేయడానికి దానికి ప్రభుత్వానికి అధికారాలు ఈ మఠాల మీద లేనప్పుడు దానికి సంబంధించిన రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేసి ఆ ధార్మిక పరిషత్తు ద్వారా అక్కడ జరిగిన అవకతవకలని బయటికి తీసి ఆ మఠాధిపతిని మార్చి ఆ మఠాధిపతి స్థానంలో ఇంకొక రిలీజియస్ కార్యక్రమాలు చూసేదా ఒకళ్ళు, అలాగే సెక్యులర్ యాక్టివిటీస్ చూడటానికి ఒక ఫిట్ పర్సన్ లాగా ఒక వ్యవస్థను మార్పు చేసి ముందుకు తీసుకెళ్ళాం. అంతేకాదు దేవాదాయ ధర్మాదాయ సంస్థకు సంబంధించిన లక్షలాది ఎకరాలు కొన్ని ల్యాండ్స్ నుంచి ఇన్కమ్ వస్తుంది, కొన్ని ఆక్రమణలకు ఉన్నాయి, కొన్ని రావాల్సిన లీజులు రాకుండా ఉన్నాయి. ఇవన్నిటినీ సరిచేయటానికి జగన్మోహన్ రెడ్డి గారి నా ప్రభుత్వంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. సెక్షన్ 83ని అమెండ్మెంట్ చేసి ఏదైతే దేవాదాయ ఆస్తుల్ని ఆక్రమణ చేస్తారో, లీజ్ అయిపోయిన తర్వాత కూడా లీజ్ కట్టకుండా కంటిన్యూ అవుతారో వాళ్ళందరి నుంచి ఆ భూముల్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవటానికి
అక్కడున్న ఈఓకి అధికారాలు ఇచ్చి పోలీస్ సపోర్ట్ తోటి ఎవిక్షన్ చేసి హ్యాండ్ ఓవర్ తీసుకుని దానికి సంబంధించిన లీజులన్నీ కూడా వసూలు చేసే కార్యక్రమం కానీ అన్యాక్రాంతమైన భూములన్నీ కూడా తిరిగి హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి కానీ విప్లవాత్మకమైన నిర్ణయం ఈ సెక్షన్ 83 అమెండ్మెంట్ అన్నది. ఇది మనం చేసిన తర్వాత మన శాసనసభలో ఆమోదించిన తర్వాత మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడున్న సమాచారాన్ని సేకరించడానికి కూడా వచ్చి మీరు ఏ రకంగా దీన్ని సెక్షన్ మార్చారు, దీనివల్ల మా రాష్ట్రంలో కూడా దీన్ని మార్పు చేయాలనుకుంటున్నామని అడిగిన సందర్భం. అటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ హిందూ ధర్మ పరిరక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగితే వారు పురంధేశ్వరి గారు మాట్లాడిన మాటలు మరి నాకు కొంచెం ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఆవిడ ధార్మికత గురించి లేకపోతే ఇతరత్ర